That's confirmed. Get up. ఏంటండి కళ్ళు నెత్తి పెట్టుకొని ట్రై చేస్తారా? కార్లో వచ్చేది మాత్రం మనుషులు కనబడరా? గుర్తు లేక ఏంటి అలా చూస్తారండి? ట్యాక్స్ కట్టావా? యాక్సిడెంట్ అండి. పన్ను పన్ను మొన్న మధ్య పన్నుడు పోతే బంగారు పన్ను కట్టించుకున్నాను. పన్ను అంటే అది కాదు, నాన్ సెన్స్. రోడ్డు మీద నడవడానికి ట్యాక్స్ కట్టావా? ఏంటండి మీరు మాట్లాడేది? ఇంటి పన్ను కడుతున్నాం, వాటర్ పన్ను కడుతున్నాం, ఎలక్ట్రిసిటీ పన్ను కడుతున్నాం, ఆదాయ పన్ను కడుతున్నాం. రోడ్డు మీద నడవడానికి కూడా పన్ను కడతారా? హలో, ఈ రోడ్డు మీద కార్లు తిరగడానికి ప్రభుత్వానికి నేను 1,70,000 లైఫ్ ట్యాక్స్ కట్టాను. నేను మాత్రమే కాదు, ఇక్కడ తిరిగే ఆటో వాళ్ళు, కారు వాళ్ళు, లారీ వాళ్ళు, బస్సు వాళ్ళు అందరూ కట్టారు. సో ఈ రోడ్డు మీద తిరిగే హక్కు మాకు మాత్రమే ఉంది. అయితే ఏంటండి మీరు మాట్లాడేది? నీకు ఈ రోడ్డు మీద నడిచే హక్కు లేదు. మరి రోడ్డు మీద నడపతే గాల్లో ఎగురుతావా? హలో, ఆ హక్కు కూడా విమానాలు ట్యాక్స్ కట్టి సంపాదించుకున్నాయి. నీకు గాల్లో ఎగరే హక్కు కూడా లేదు. మరి రోడ్డు మీద నడవక గాల్లో ఎగరక ఎలా నడుస్తావుండే? నీలాంటి వాళ్ల కోసమే ప్రభుత్వం ఫుట్పాత్ కట్టింది. నువ్వు ఫుట్పాత్ మీదే నడవాలి. అవుననుకోండి కాదు, ఫుట్పాత్ మీదే వెళ్ళాలి. ఇంకొకసారి నిన్ను నడు రోడ్డు మీద నడవడం చూస్తే డైరెక్ట్ గా గుద్దేస్తా. అంతే, నీ 2 కాళ్ళు ఇరిగిపోతాయి. డైరెక్ట్ గా మంచం మీద పడతావు, నల్లులతో కాపురం చేస్తావు. ఇంకా నీతో పని లేదని నీ భార్య పిల్లలు నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. నువ్వు గతి లేక ఈ ఫుట్పాత్ మీద అడుక్కు తింటావు. అడుక్కుంటూ ఎండకి ఎండి, వానకి తడిసి, చలికి బిగిసి, కృంగి, కృషించి, శుష్కించి, నేరసించి, నశించి, అన్ని చీలు ఎందుకండి? అప్పుడు నీ ముఖం చూస్తే పెద్దవాళ్ళు చీ అంటారు, చిన్నపిల్లలు బూచి అంటారు. చివరికి నువ్వు నీచాతి నీచమైన, హీనాతి హీనమైన, నికృష్టమైన చావు చేస్తావు. ఇది కన్ఫర్మ్. మీకు దండం పెడతానండి, మీరు ఈ క్లాస్ బేగడం ఆపకపోతే నేను ఇక్కడే కృంగి, కృషించి, నశించి, నేరసించి, శుష్కించిపోతాను సార్. మీకు దండం పెడతాను బాబు, నా పేమెంట్ మీద నేనే వెళ్తాను. వాక్ ఆన్ ద పేమెంట్.